తన ఆట తీరుతోనే కాదు, అందంతోనూ కుర్రకారును కట్టిపడేస్తున్న స్టార్ క్రికెటర్ స్మృతి మందాన. తన కొంటె నవ్వుతో ఎంతో మంది హృదయాల్ని కొల్లగొట్టింది కూడా. ఈ నవ్వే బాలీవుడ్ యువ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ను ఫిదా చేసేసింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 6 ఏళ్లుగా తమ మధ్య ప్రేమాయణం కొనసాగుతోందంటూ గత ఏడాది సోషల్ మీడియా వేదికగా తమ అనుబంధాన్ని బయటపెట్టింది ఈ ముద్దుల జంట. అప్పట్నుండి వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవలే విమెన్ ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది టీమిండియా జట్టు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు స్మృతి మందాన. ఈ నేపథ్యంలో స్మృతి మందాన లవ్ స్టోరీ ఎలా మొదలైంది, పలాష్ ముచ్చల్ ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆ అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పలాష్ ముచ్చల్ 1995లో ఇండోర్లోని మహేశ్వరి ఏరియాలో జన్మించాడు. తల్లి అమితా ముచ్చల్ గృహిణి, తండ్రి రాజ్ కుమార్ ముచ్చల్ ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఉద్యోగం కారణంగా పలాష్ ముచ్చల్ కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. వీరిది మార్వాడి కుటుంబం. పలాష్ ముచ్చల్ ముంబైలో బీకాం చదివాడు. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. సింగర్గా శిక్షణ పొందాడు. 2014లో వచ్చిన డిచ్క్యా సినిమాతో బాలీవుడ్లో మొదటి బ్రేక్ను అందుకున్నాడు. ఆ తర్వాత స్వీటీ వెడ్స్ ఎన్ఆర్ఐ, మిస్ తనక్పూర్ హాజిర్ హో వంటి చిత్రాలకు పనిచేశాడు. అవికా గోర్, చందన్ రాయ్ నటించిన రాజు బజేవాలా సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈయన ప్రముఖ గాయని పాలక్ ముచ్చల్ తమ్ముడు కూడా. పాలక్ ముచ్చల్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఆమె సింగర్ మాత్రమే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందున్నారు. 885 మంది పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించారు కూడా. అక్క అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు పలాష్ ముచ్చల్. విరాళాలు తీసుకోకుండానే తన ప్రదర్శనల ద్వారానే వీరు సహాయ నిధిని సేకరిస్తారు. 15 ఏళ్లకే సంగీత స్వరకర్తగా మారిన పలాష్ ముచ్చల్ 2013 నాటికి తన అక్కతో కలిసి 2.5 కోట్ల రూపాయలు తమ ప్రదర్శనల ద్వారా సేకరించి 885 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించారు. 18 ఏళ్ల వయసులో మ్యూజిక్ డైరెక్టర్గా మారారు. బాలీవుడ్లో అతి చిన్న వయస్కుడైన మ్యూజిక్ డైరెక్టర్గా ప్రపంచ రికార్డును సాధించాడు. పలాష్ ముచ్చల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, నటుడు కూడా. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే జంటగా నటించిన ఖేలే హమ్ జీ జాన్సే సినిమాలో జుంకు అనే పాత్రను పోషించాడు. ఆ తరువాత పూర్తిగా సంగీతం వైపే మొగ్గు చూపాడు. సన్నీ డియోల్ సినిమా డిష్క్యాన్తో మ్యూజిక్ డైరెక్టర్గా మారారు. భూత్నాథ్ రిటర్న్స్లోని ఫేమస్ సాంగ్ పార్టీతో బంతిహే కంపోజ్ చేశాడు. మ్యూజిక్, యాక్టింగే కాకుండా డైరెక్షన్లోనూ పలాష్ తన టాలెంట్ను చూపించాడు. అతను డైరెక్ట్ చేసిన కామ్ చాలుహే అనే సినిమా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. మరికొన్ని రికార్డులు కూడా ఆయన పేరుతో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కే లియే కుచ్ భీ కరేగా, షభాష్ ఇండియా వంటి టీవీ షోల్లో కూడా ప్రదర్శనలిచ్చాడు. ఇందులో పలాష్ ముచ్చల్ తన తల, గడ్డం, మోకాల్తో కీబోర్డ్ వాయించి రికార్డులు సాధించాడు. బ్రో జాన్కు దర్శకత్వం వహించడంతో సహా 19 చిత్రాల్లో పనిచేశాడు. ఐఫోన్ 6తో చిత్రీకరించిన మొదటి చిత్రంగా బ్రో జాన్ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా తన సంపాదనలో ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మొత్తంగా చెప్పాలంటే కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్లకు భిన్నంగా సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు పలాష్ ముచ్చల్. ఇక స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ లవ్ స్టోరీ విషయానికి వస్తే 2018లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరు పరిచయమయ్యారు. అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో క్లోజ్ అయ్యారు. అలా వీరి పరిచయం ప్రేమగా మారింది. 2019లో వీరి లవ్ స్టోరీ మొదలైంది. ముందుగా ఈ విషయం పలాష్ అక్కయ్య పాలక్ ముచ్చల్కు తెలిసింది. ఆమె ఇద్దరితో విడివిడిగా మాట్లాడారట. మీ మధ్య ఉన్నది నిజమైన ప్రేమే అయితే కొన్ని రోజుల పాటు మాట్లాడుకోకుండా, కలుసుకోకుండా ఉండాలి అని పరీక్ష కూడా పెట్టారట. ఆ కండిషన్కు ఒప్పుకొని కొన్ని రోజుల పాటు అలాగే ఉండిపోయారు. ఆ తరువాతే పాలక్ ముచ్చల్ ఈ విషయాన్ని తమ ఇంట్లో చెప్పారు. ఆమె స్వయంగా స్మృతి మందాన ఇంటికి వెళ్లి తమ తమ్ముడికి స్మృతి మందాన ఇచ్చి వివాహం చేయాలని స్మృతి మందాన పేరెంట్స్తో మాట్లాడారట. మొదట తటపటాయించిన స్మృతి మందాన కుటుంబం ఒప్పుకుంది. అయితే ఇతర లవ్ కపుల్గా కాకుండా ముందుగా కెరీర్లపై ఫోకస్ పెట్టాలని, కొన్నాళ్లు వేచి చూద్దామని చెప్పారట స్మృతి మందాన పేరెంట్స్. ఆ కండిషన్కు పలాష్ ముచ్చల్ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. 2020లోనే ఇరు కుటుంబాలు అంగీకరించాయి. అయితే పెద్దగా బయటకు కనిపించేవారు కాదు. అలా ఇరు కుటుంబాలు కూడా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చేవారు కావడం, సేవా కార్యక్రమాల్లో ముందుండడం, స్మృతి మందాన వ్యక్తిత్వం పలాష్ ఫ్యామిలీకి నచ్చడం, పలాష్ ఫ్యామిలీకి స్మృతి మందాన వ్యక్తిత్వం నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నారు.
ఇక స్మృతి మందాన కెరీర్ పీక్స్లో ఉండడంతో ఇప్పుడే పెళ్లి వద్దనే చర్చ జరిగింది. తాను ఏదైనా సాధించిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అనే పట్టుదలతో ఉన్నారు స్మృతి మందాన. ఇక వీరి లవ్ స్టోరీ ఎలా బయటకు వచ్చింది అనే విషయానికి వస్తే, గత ఏడాది తొలిసారిగా ఇద్దరూ తమ ప్రేమ వార్షికోత్సవం అని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడంతో బయటి ప్రపంచానికి వీరి ప్రేమ విషయం తెలిసింది. అప్పట్లో వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా. అంతేకాదు, పలు అకేషన్ల సందర్భంగా తమ ప్రేమను చాటుతూ పలాష్ సోషల్ మీడియాలో పోస్టులు చేసేవాడు. స్మృతి మందాన గురించి చెబుతూ ఉండేవాడు. ఇక గత ఏడాది మహిళల ఐపీఎల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయిన తన ప్రేయసి స్మృతితో కలిసి క్రికెట్ మైదానంలోనే సంబరాలు చేసుకున్నాడు పలాష్ ముచ్చల్. ఇటీవలే మహిళా ప్రపంచ కప్ సాధించింది మన మహిళల జట్టు. ఆ స్టేడియంలోనే స్మృతి మందానకు ప్రపోజ్ చేస్తూ తమ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు పలాష్. వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ అన్నీ ముగిశాక స్మృతి కళ్ళకు గంతలు కట్టి మైదానంలోకి తీసుకువచ్చాడు. స్టేడియం మధ్యలోకి వచ్చాక కళ్ళకు గంతలు విప్పి ఉంగరం చూపిస్తూ మోకాళ్లపై కూర్చొని ఐ లవ్ యూ, నన్ను పెళ్లి చేసుకుంటావా డియర్ అని అడిగాడు. ఈ ప్రేమ ప్రతిపాదనకు ఎమోషనల్ అయిన స్మృతి వెంటనే ఓకే చెప్పేసింది. పలాష్ను గట్టిగా హత్తుకొని ఓ ముద్దు పెట్టింది. ఇద్దరూ ఉంగరాలు మార్చుకుంటూ సందడి చేశారు. ఇవే కాదు, పుట్టినరోజులు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్ని కలిసి జరుపుకుంటూ ఆ స్వీట్ మెమరీస్ని ఫోటోలు, వీడియోల రూపంలో పంచుకుంటూ మురిసిపోయింది ఈ జంట. ఇటీవలే తమ పెళ్లి గురించి పోస్ట్ చేసింది స్మృతి మందాన. దీంతో ప్రధాని మోదీ వీరి వివాహానికి శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి తర్వాత ముంబైలో ప్రత్యేక పార్టీని అరేంజ్ చేశారు. వీరి ఆస్తుల విషయానికి వస్తే, ప్రపంచ కప్కి ముందున్న సమాచారం ప్రకారం స్మృతి మందాన నెట్వర్త్ సుమారు 33 కోట్లుగా ఉంది. ప్రపంచ కప్ గెలిచాక పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా కాంట్రాక్టులు చేసింది. ఈ లెక్క ప్రకారం చూస్తే స్మృతి మందానకు దాదాపు 50 కోట్ల ఆస్తులున్నాయని చెబుతున్నారు. ఇక పలాష్ ముచ్చల్ నెట్వర్త్ విషయానికి వస్తే 25 కోట్ల రూపాయల నుండి 40 కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం. అంటే ఈ కపుల్ ఉమ్మడి ఆస్తి దాదాపు 100 కోట్ల వరకు ఉంటుంది. అయితే స్మృతి మందాన క్రికెటర్గా సాధించిన అనేక రికార్డులు, పలాష్ ముచ్చల్ సేవా కార్యక్రమాల ద్వారా వచ్చిన గుర్తింపు అతిపెద్ద ఆస్తి అని చెప్పవచ్చు. మొత్తం మీద క్రికెట్, సినిమా రంగాల కలయికగా జరుగుతున్న ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇవి స్మృతి మందానకు పలాష్ ముచ్చల్కి సంబంధించిన లవ్ స్టోరీ.